నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు కామారెడ్డి బీడీ కాలనీలో దొంగల బీభత్సం తాళాలు పగలగొట్టి చోరీ విద్యుత్ తీగలను తొలగించిన వైనం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగ్లాస్పూర్లో బీజేపీ నిరసన దీక్ష బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్ కార్పొరేట్ సంస్థల ఔదార్యం మలక్పేటలో దివ్యాంగులకు నిత్యావసరాల అందజేత ఖమ్మం జిల్లా కల్లూరులో విజిలెన్స్ దాడులు అక్రమంగా నిల్వ ఉంచిన విత్తనాల బస్తాలు స్వాధీనం మీర్పేట సీఐని కలిసిన జేఎన్ఎన్ యూఆర్ఎం బాధితులు తమకు కేటాయించిన ఇళ్లను ఇప్పించాలని వినతి శివారులోని రహదారిని తక్షణమే బాగు చేయాలని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ వాసులు కోరారు. ఈ మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ విజయ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత బాలరెడ్డి మాట్లాడుతూ 150 మంది రైతులు ఈ రహదారి మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నారని అన్నారు. అయితే ఈ దారి దెబ్బతిన్న కారణంగా పొలాలను దున్నడానికి ట్రాక్టర్లు రావడం లేదన్నారు. అందువల్ల వెంటనే ఈ రహదారిని బాగు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు నరేందర్ రెడ్డి, రాజలింగం, ఎంపీటీసీ శ్రీనివాస్, గజ్జల రాజు, బాను తదితరులు పాల్గొన్నారు. కాగా ఇటీవల వర్షం దాటికి ఈ రహదారి దెబ్బతింది. మండల కేంద్రంలోని వ్యవసాయానికి సంబంధించినటువంటి దారి ఏదైతే ఉందో భుజాల తోవాంటారు అది మెట్టు కాడి నుంచి మధ్యకుంట గ్రామం మెట్టు కాడి నుంచి వాసుదేవాశ్రమంకు అది నక్ష ద్వారా పాత పురాతనంలోనే ఆ దారి నక్షలా ఉంది. దాన్ని కొంచెం వెడల్పుగా చేసి, ఎందుకంటే ఇందులో ఎడ్లతోటి బలరు ఎడ్లు పోతుండే వ్యవసాయం నడుస్తుండే, కానీ ఇప్పుడు అంతా మిషనరీ మీద ఆధారపడి ఉన్నది కాబట్టి కొంచెం వెడల్పు చేసి దారిని నీట్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ దారి ఏదైతుందో ఆ దారి బల్లబాటలాగా ఉంది. ఆ వర్షాలకు కయ్యలై రాళ్ళై రప్పలై వీళ్ళు బల్ల మీద నుంచి పడి యాక్సిడెంట్లు అవుతున్నాయి. కాబట్టి మేము ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారి ద్వారా కానీ అటు సర్పంచ్ గారి ద్వారా కానీ వీరికి వినవించుకోవడం ఏంటంటే ఆ దారిని కొంచెం వెడల్పుగా చేసి ట్రాక్టర్లు మిషనరీ హార్వెస్టర్లు పోయే విధంగా వ్యవసాయం సక్రమంగా నిర్మించుకునే విధంగా చేయాలని చెప్పి ఎంఆర్ఓ గారికి రైతుల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ కూడా సపోర్ట్ చేసి ప్రభుత్వానికి వినవిస్తున్నాం. మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల బోజార్ల తవ్వ మరి ఇక్కడ నుంచి దాదాపు 150 మంది నుంచి 200 మంది రైతు కుటుంబాలు ఆ తవ్వకు పోవడానికి ఆధారపడి ఉన్నారు. మరి వర్షం బాగా పడ్డప్పుడల్లా వీళ్ళు సొంత ఖర్చులతోటి దాదాపు ఒక 5-6 సార్లు సొంత పెట్టుబడి పెట్టి వాళ్ళే రోడ్డు పోసుకున్నారు. అయినా మట్టి ఎంత పోసినా కానీ వర్షాల ద్వారా మొత్తం ఉండాక కయ్యలు పడి మొత్తం రాళ్ళు తేలి ఆ బండ్ల మీద పోయేటప్పుడు చాలాసార్లు అడ్డం పడి యాక్సిడెంట్ కూడా గురైన రోజులు ఉన్నాయి. కాబట్టి మేము తహసీల్దార్ గారికి విన్నవించడం ఏంటంటే పిఆర్ వాళ్లకు రిప్రజెంటేటివ్ ఇచ్చి ఆ యొక్క డాంబర్ రోడ్డు అటైతే బాగుంటుందని చెప్పి ఈ రైతులు ముస్తాబాద్ రైతులందరూ కూడా ఇవాళ విన్నవించుకోవడం జరిగింది. వెంటనే అధికారులు కానీ మరియు గ్రామ సర్పంచ్ గారు ఈజేస్ కింద ఇప్పటి మందం అయితే ఈజేస్ కింద ఆ చెట్లును ఆ రాళ్ళు తీపిచ్చి ఆ తువ్వను బాగు చేపియాలి. ఎందుకంటే ఇప్పుడు రైతులు నిజంగా ఇప్పుడు నాగన్లు కట్టి వ్యవసాయం చేసేటోళ్ళు ఎవ్వరు లేరు. దాదాపు ట్రాక్టర్లు మిషన్లే వస్తున్నాయి. కాబట్టి కొంతమంది రైతులు బీడు కూడా అటు ట్రాక్టర్ పోక బీడు కూడా ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఖమ్మం జిల్లా కల్లూరులో విజిలెన్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన 400 వరి విత్తనాల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు మాట్లాడుతూ ఈ విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపామన్నారు. అలానే బస్తాలను నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని తెలిపారు. దీనిపై విచారణ చేస్తున్నామన్నారు. మరియు విజిలెన్స్ వాళ్ళు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో భాగంగా ఇక్కడ ప్యాడీ సీడ్ MTU 10 దొరికింది. సుమారు 400 బస్తాల దాకా ఉన్నాయి. ఈ బస్తాలు కూడా
బిల్స్ కన్సర్న్ డంప్ చేసిన పర్సన్ అడిగితే దానికి బిల్స్ సత్తుపల్లి స్టోర్ శ్రీ సత్య ఎంటర్ప్రైజెస్ పేరుతో ఇక్కడ డీసీ నెంబర్ డెలివరీ చలాన్ వచ్చి ఉంది. అయితే ఫార్మర్ పేరు మాత్రం ఇక్కడ లోకల్ పేరు అంటే ఫార్మర్ రామదాస్ అనే పేరుతోని ఇక్కడ డంప్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్ఆథరైజ్డ్ కింద అంటే అన్ఆథరైజ్డ్ ప్రొడ్యూసర్స్ కింద 6 కేసు బుక్ చేయడం జరుగుతుంది. అలాగే డీలర్ని కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ అడగటం జరిగింది సత్తుపల్లి డీలర్ని. అయితే వాళ్ళకి దీనిపైన ఏం ఇన్ఫర్మేషన్ లేదు, వాళ్ళు అయితే స్టాక్ కాదని కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. స్టాక్కి సంబంధించిన బిల్స్ అయితే డీలర్ పేరు మీద ఉన్నాయి, కానీ డంప్ చేసింది మాత్రం ఒక పర్సన్ పేరు మీద. అయితే ఈ స్టాక్ సంబంధించిన శాంపిల్స్ అయితే మేము తీసి ల్యాబ్ టెస్టింగ్కి పంపించడం జరుగుతుంది. అయితే ఈ MTU 10 అని చెప్పి బిల్స్ మీద ఉన్నాయి. అయితే ఈ సీడ్ అయితే ఈ సీజన్లో వేయరు మన దగ్గర. ఎందుకు తెచ్చాడు అన్నదానికి ఆయన స్టేట్మెంట్ కొద్దిగా రికార్డ్ చేయాల్సిందే. అలాగే ఈ డీలర్స్కి కూడా వాళ్ళకి సంబంధం లేదని అంటున్నారు. ఆ స్టేట్మెంట్స్ కూడా తెప్పించుకొని ఇప్పుడైతే 6 ఈ అన్ఆథరైజ్డ్కి సంబంధించిన స్టాక్కి సంబంధించిన 6 అయితే కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. తదుపరి యాక్షన్ మాత్రం పోలీస్ వాళ్ళు అది ఎందుకు తీసుకొచ్చారు, వాళ్ళ పేరు మీద వీళ్ళు తేటానికి కారణం ఏంటన్నది కూడా తెలుసుకొని నెక్స్ట్ యాక్షన్ చేయాల్సి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని బీడీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ కాలనీకి చెందిన నంద్యాల నరసింహారెడ్డి ఇంటి తాళం పగలగొట్టి 80,000 రూపాయలు విలువైన టీవీ, 50,000 విలువైన సామాగ్రిని దొంగలించారు. రాత్రి 8 గంటల వరకు ఇంట్లోనే ఉన్నానని, ఆ తర్వాత గూడెం గ్రామంలో వెళ్లానంటూ బాధితుడు వాపోయాడు. దొంగతనానికి ఉపయోగించిన పరికరాలను దొంగలు ఇక్కడే వదిలేసినట్టు తెలిపాడు. నరసింహారెడ్డి, మాది కామారెడ్డి గుమాస్తా కాలనీ బీడీ కాలనీలో ఇల్లు కట్టుకున్నాము. మాకు ఇక్కడ గూడెంలో ఇల్లు ఉన్నందుకు మేము అక్కడికి రాత్రి 8 గంటలకు ఇక్కడ తాళం వేసి అక్కడ పోయినందుకు మా ఇంట్లో రాత్రి దొంగలు పడి టీవీ, అన్ని వంట పాత్రల సామాన్లు అన్నీ విలువైన సామాన్లు ఎత్తుకపోయేందుకు మరి మేము పొద్దున వచ్చి చూసే వరకు తాళాలు వలగొట్టి రాత్రి టీవీ ఇట్లా అన్నీ ఎత్తుకపోయారు. శానము అన్ని పలగొట్టి అక్కడ దూరాన సుత్తే సానాలు తాళాలు అక్కడ బట్టలు చుట్టి అక్కడ వారేసి పోయారు. విలువైన టీవీ, 80,000 టీవీ, ఇంకా విలువైన వస్తువులు అన్ని వంట పాత్రలు, ఇతర సామాన్లు అన్నీ రాత్రి దొంగలు వాడి భగవాన్లు ఇట్లా అన్ని ఎత్తుకపోయారు. మిక్సీ, గ్రైండర్ అవన్నీ కొత్త ఐటెంలు ఎత్తుకపోయారు. కడిగేసారు ఇంట్లో చేసి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ఇట్లు రాత్రి మా ఇంటి పక్కకు బంధువులు చనిపోతే రాత్రి 8 గంటల దాకా ఇక్కడ ఉండి ఇవాళ అక్కడ దినాలు ఉన్నాయి కాబట్టి నేను రాత్రి ఇక్కడ ఇంటికి తాళం వేసి మా ఫ్యామిలీ మొత్తము అక్కడికి గూడెం వెళ్ళినాము. మా ఇంటి పక్కకు బంధువులు చనిపోతే వాళ్ళ ఇంట్లో దినాలు ఉన్నాయి కాబట్టి ఇలా ఈరోజు అక్కడికి మేము వెళ్ళాము. మరి అధికారులు మరి ఇట్లా ఇంత అన్యాయం చేస్తాయి, ఇట్లా దౌర్జన్యం అయితే దీన్ని కఠినమైన చర్య తీసుకొని ఇలా ఊళ్ళకైనా న్యాయానికి ఈ పాల్పడే నాయకులను వాళ్ళను ఖచ్చితంగా శిక్ష వేయాలని కోరుతున్నాము. దాకా ఇక్కడ మా అన్న ఉన్నాడు. అన్ని ఇట్లా కొత్త మొన్న ఇళ్ళపైన సామాన్లు బాగా విలువైన సామాన్లే ఉన్నాయి. అన్ని సుత్తే శానం తెచ్చిండ్రు, వైర్లు కట్ చేసిర్రు, అన్ని ఎత్తుకపోయినరు, తాళాలు వల్ల కొట్టిర్రు, మొత్తం గొల్లాలు వల్ల కొట్టిర్రు. ఎప్పటికి మరి మనిషి ఉంటే ఒక చంపెత్తురా, మరి ఎట్లా సార్ ఇదంతా చేరిక తీసుకోవాలని దయచేసి కోరుతున్నాం. మరి దండం చేస్తాం, జర చెయ్యండి. అది ఇప్పని మొత్తం కొత్త సామాన్ బాగున్నాయి, సరుకులు, టీవీ, పెద్ద టీవీ అయింది సార్, పెద్ద టీవీ, రైస్ కుక్కర్లు, అవన్నీ డబ్బాల సెట్లు, ఇప్పని సామాన్ ఒక్కటి వాడుకోలేము, చేయలేము. కొత్త సామాన్లు, ఫ్యాన్లు, 50,000 టీవీ సార్ కొత్తది. సామాన్ ఏం లేకుండా 50,000 సామాన్, 60,000 సామాన్ సార్. మొన్న మేము ఊరికి ఇప్పలేము సార్, అన్ని ఆ పాతింటికి తెచ్చుకునే అవే వాడుకుంటున్నాము. కొత్త సామాన్లు ఇప్పలే ఇంకా ఇవి, ఎందుకంటే అమ్మాయి ఉన్నది, ఇంకా పట్ల అమ్మాయికి ఇష్టం కన్నా అయితే ఆయన చేతగానోడు, మా ఆయన ఆపరేషన్ అయినా ఏం చేయ కష్టం అని అంగి పని చేయరాదు, ఆయన పానం ఆరోగ్యం లేదు. జేఎన్ఎన్ యూఆర్ఎం బాధితులు రంగారెడ్డి జిల్లా మీర్పేట సీఐని కలిశారు. తమకు కేటాయించిన ఇళ్లను తమకు ఇప్పించేలా చొరవ తీసుకోవాలని విన్నవించారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని ఈ సందర్భంగా కోరారు. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనంలోని ప్రభుత్వం 512 గృహాలను నిర్మించిందని, వాటి తాళాలకు తమకు అప్పగించిన తర్వాత అధికార పార్టీకి చెందిన కొందరు ఇళ్లను కబ్జా చేశారని ఆరోపించారు.
అక్కడికి వెళ్తే కబ్జాదారులు తమపై దాడులు చేస్తున్నారంటూ వాపోయారు. 2016లోని ఇళ్ల కోసం ఒక్కో లబ్ధిదారుడు 80,000 రూపాయలు చెల్లించాడని చెప్పారు. 15 రోజుల్లో అర్హులైన లబ్ధిదారులకు గృహాలను కేటాయించకపోతే ప్రగతి భవన్ ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని బాధితులు హెచ్చరించారు. మేము పేదవాళ్ళని సరే గుర్తించి మమ్మల్ని ఒక లబ్ధి పొందారు. అంటే మాకు ఇల్లు ఇచ్చారు, మేము డబ్బులు కట్టినాం, ఫ్రీగా ఏం అడగలేదు. 15 సంవత్సరాల నుంచి మమ్మల్ని తిప్పించుకుంటున్నారు. లాస్ట్కి వచ్చేసి మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయినాక వేరే వాళ్ళ కోసం మేము ఇచ్చినాం ఏమైనా డబ్బులు. మా ఇల్లు వేరే వాళ్ళకి ఇచ్చేసి మీరు చేతులు దులుపుకుంటే మా పరిస్థితి ఏంది? ఇప్పుడు మేము 512 కుటుంబాలు ఉన్నాం, ఒక్కొక్కరు సస్తా అంటారు. అది దాని బాధ్యులు ఎవరు? ఈ తెలంగాణ ప్రభుత్వం భరిస్తుందా ఏమైనా? మా బాధ మేము పడుతున్నాం, మేము అప్పు చేసి కట్టుకున్నాం కాబట్టి మా ఇల్లు మాకు మాత్రమే కావాలి. ఇప్పుడు కబ్జా చేసిన వాళ్ళకు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? ఎఫ్ఐఆర్ బుక్ అయి ఇప్పుడు 1 year అవుతుంది, కానీ ఏ పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు ఏమైనా అంటే 15 రోజులు ఆగండి, 15 రోజులు ఆగండి చెప్తారు. కానీ పద్ధతి కాదు. మా పేదవాళ్ళని గుర్తించి నిజమైన లబ్ధిదారికి ఇవ్వండి. వేరే వాళ్ళకి ఇమ్మని ఎవరు అడుగుతలేరు. నిజమైన లబ్ధిదారు గుర్తించారు కాబట్టి మా ఇల్లు మాకు కావాలి. లేకపోతే 15 రోజులు టైం ఇస్తున్నాం. 15 రోజులలో కానీ మీరు యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం. ఇప్పుడు 512 కుటుంబాలు కావు, మొత్తం 3,000 మందితో వచ్చి ప్రగతి భవన్లోనే ధర్నా చేస్తాం. అప్పుడు ఏమైనా కేసు పెడతారో మేము చూస్తాం. కబ్జా చేసిన వాళ్ళ మీద కేసు పెడతలేరు. మేమేమో లబ్ధిదారమైంది మా మీద కేసు ఏమైనా కేసు పెడతారు. అప్పుడు కంపల్సరీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మీరైతే సమాధానం చెప్పాల్సి వస్తుంది. మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఏమనుకుంటాం మేము అనుకోవద్దు, కానీ ఒక్కసారి మేము పిడికిలు బిగిస్తే మాత్రం మీరు మీద తట్టుకోలేరు సార్. ఒకసారి దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు న్యాయం చేయాలి. సిఐ గారిని కలవడం జరిగిందన్న. ఈరోజు కలిస్తే సిఐ గారు మాకు ఏమని హామీ ఇచ్చినారంటే ఒక 10 రోజులు ఆగండి, ఒక 10-15 రోజులు ఆగండి, రేపు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఆ మీటింగ్లో అందరితో కోఆర్డినేట్ చేసుకుని ఆ మీటింగ్ని కండక్ట్ చేసేసి అందరినీ నేను ఇప్పుడు లెటరు అంతా ఎంక్వైరీ అంతా కంప్లీట్ అయిపోయింది, ఒక 2-3 రోజుల లోపల ఎంక్వైరీ కమిషనర్ గారికి పంపిస్తాను, కలెక్టర్ గారికి పంపిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దయచేసి ఇది కాని పక్షంలో ఒక 10-15 రోజుల లోపల కాని పక్షంలో ప్రగతి భవన్ ముట్టడిస్తామని చెప్పేసి మన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ లబ్ధిదారులందరూ గంభీరావుపేట మండల కేంద్రంలో టీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మండల కేంద్రంలోని వెంకటాద్రి చెరువుతో పాటు లింగన్నపేట చెరువును ఎగువ మానేరు కాల్వ ద్వారా నింపిన నేపథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సర్పంచ్ వెంకట్రావు, ఎంపీపీ కరుణ, జెడ్పీటీసీ విజయ, ఏఎంసీ చైర్మన్ బాలవ్వ, ఎంపీటీసీ రేణుకా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మంత్రివర్యులు కేటీఆర్ రామారావు గారికి మరియు పాలాభిషేకానికి ఇచ్చేసినటువంటి వారికి, మండల ప్రజాప్రతినిధులు మరియు గ్రామ ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులకు, రైతులకు నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు కాళేశ్వరం నుండి మనకు మానేరు వరకు జలాలు కేసీఆర్ గారు మనకు వాటరు పంపించారు. వీరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను నా రైతుల తరపు నుండి. మరియు మరొకసారి ముఖ్యమంత్రి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో అప్పర్ మానేర్లకు వానకాలం పంటకు నీళ్లు వచ్చిన సందర్భంగా నిన్న నుండి ఈ రోజు దాకా నీళ్ళు ఇడ్చడం జరిగింది. కాబట్టి నీళ్ళు సందర్భంగా లింగన్నపేట గ్రామంలో నాతోటి ప్రజాప్రతినిధులందరికీ నమస్కారాలు తెలుపుతూ, రైతులకు కూడా ముఖ్యంగా రైతులే కాబట్టి దీనికి రైతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ఇది ఎందుకంటే వీళ్ళందరికీ తెలుసు చాలా రోజుల నుంచి, ఎప్పటి నుంచి అంటే మేము దగ్గర 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఎత్తిపోతల పథకం అప్పర్ మనకు రావాలనే సందర్భంలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మనము
అతి కష్టం అంటే కష్టపడకుండా కూడా మనకు నీళ్ళు వచ్చే మనం చాలా సందర్భాల్లో కష్టపడడం, ఇప్పుడు కష్టపడకుండా మనకు నీళ్ళు వచ్చినాయి కాబట్టి వారికి ఈ సందర్భంగా మనం అందరం కలిసి నిజంగా నేనైతే వారికి మన ఇద్దరికి పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే చాలా లింగనపేటలో బావులు లేక బోర్లు లేక చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు సమయంలో నీళ్ళు వస్తాయని ఎంతోమంది ఎదురు చూసిండ్రు. ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి, మా కళ సాకారమైంది. ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్ కాలంలో రైతులు దీన్ని ఉపయోగించుకొని మంచి పంటలు పండించుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. నీళ్ళకు కానీ దేనికి కానీ ఏది ఇబ్బంది ఉండదు. ఇప్పటి నుండి మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మన ప్రభుత్వంలో అన్ని రకాలుగా రైతులకు ఉపయోగపడాలని ఏదో రకంగా స్కీములు, నీళ్లు కానీ, కరెంటు కానీ, ఇతరత్ర రైతు బంధువులు కానీ నిత్యం ఏదో పని చేసుకుని బతికేటట్టు కేసీఆర్ గారు సూచిస్తారు కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకొని మన బతుకులు బాగా చేసుకోవాలనే ఉద్దేశంతో వారు నిత్యం ఏదో రకంగా మన ప్రజలకు ఉపయోగపడే స్కీమ్ల మీదనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ చదువు చేసుకుని వ్యవసాయం చేసుకుంటా బతకాలని ఆ ప్రభుత్వ ఉద్దేశం ఉంది కాబట్టి మనం కూడా వాళ్ళకి సహకరించి ఈ పూర్తి స్థాయిలో మనం ఉపయోగించుకుంటామని మా తరపున, మా లింగనపేట గ్రామం తరపున, మండల తరపున ముఖ్యమంత్రి గారికి, మన పెద్దలు కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎగ్లాస్పూర్ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సగంలోనే ఆగిపోయిన బ్రిడ్జి వద్ద నిరాహార దీక్ష చేసింది. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి చేయడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ఆదేశించినా అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. 2 నెలల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రామచంద్రం, సురేందర్ రావు, బాలాజీ పాల్గొన్నారు. కోనరావుపేట మండల్ మార్మూల ప్రాంతమైన ఎగ్లాస్పూర్ గ్రామానికి పోయే రహదారిలో 2016లో కొట్టుకపోయిన బ్రిడ్జిను 2016లో ఇక్కడున్న గౌరవ ఎమ్మెల్యే గారు ప్రారంభించి ఇప్పటికీ 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి నోచుకోలేదు. అలాగే జడ్పీ చైర్మన్గా అయినా ఇప్పుడున్న స్థానిక జడ్పీ చైర్మన్గా ఉండి కూడా ఆమె కూడా 6 నెలల్లో చేస్తామని ఆమె కూడా 2 సంవత్సరాలు దాటిన దాఖలాలు ఉన్నాయి. అయినా ఇప్పటి వరకు ఇంకా బ్రిడ్జి కాలేదు. అది పోను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు వారు 2 నెలల ఫిబ్రవరి 1వ తారీఖు నాడు వచ్చి కోనరావుపేట మండల్లో అతిపెద్ద సభలో చెప్పిండు ఎగ్లాస్పూర్ బ్రిడ్జి నెల లోపల కంప్లీట్ చేస్తామని. ఆయన మాటకే గతి లేదు అంటే రాష్ట్రానికి ఏ రకంగా ఉన్నదో, ఏ గతి పట్టిస్తున్నారో ఈ టీఆర్ఎస్ నాయకులు అనేది మీకు అర్థం కావాలి. కనీసం 1 కోటి రూపాయలు కూడా పెట్టలేని స్థితి. వర్షాలు వచ్చినాయంటే ఎగ్లాస్పూర్ నుంచి కనీసం సిరిసిల్లకు కానీ, కోనరావుపేటకు కానీ రాకపోకలు బంద్ అయితే మానవ సంబంధాలు మొత్తమే తెగిపోతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం కూడా మేము ఇదే రీతిలో ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. కోనరావుపేట భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత 8 సంవత్సరాలుగా నిర్మాణంలో ఉన్నటువంటి ఎగ్లాస్పూర్ బ్రిడ్జి గురించి కోనరావుపేట మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఈరోజు ఇదే బ్రిడ్జి ముందు నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఏదైతే ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెప్పుకుంటూ బంగారు తెలంగాణ అంటూ వాళ్ళ స్వలాభానికి మాత్రమే తప్ప ఏదైతే ప్రజల బాగోగుల పైన ఏనాడు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే ఎగ్లాస్పూర్ ప్రజలు అసలు ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలా కాదా, లేకుంటే తెలంగాణ జిల్లా ప్రజలా కాదా, ఈ ప్రజలపైన, ఈ ఎగ్లాస్పూర్ జనాలపైన ఇంత వివక్ష ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా మంత్రి కేటీఆర్ గారు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి అరుణ గారు ఎందుకు ఈ ప్రజలమైన ఇంత వివక్ష ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడుగుతున్నాం. అదే రకంగా ఏదైతే 1 కోటి రూపాయలతో 2016లో శిలాఫలకం వేసినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఎక్కడున్నారు? ఇలా ఆ ఎమ్మెల్యే లేడు, ఈ ఎంపీ లేడు. ఇక్కడ పట్టించుకున్న నాయకుడే ఈ ఎగ్లాస్పూర్ ప్రజలను పట్టించుకున్న పరిస్థితి లేదు. ఏదైతే గతంలో పేయిన మన కోనరావుపేట రైతు వేదిక ఓపెనింగ్లో కేటీఆర్ గారు ప్రజల మధ్యలో ఏదైతే సభాముఖంగా కలెక్టర్ గారిని పిలిచి వెంటనే కలెక్టర్ గారు ఆయన వెంటనే పూర్తి చేయండి అని చెప్పిండు. అంటే ఇవాళ కేటీఆర్ మాటకు ఎంత విలువ ఉందో ఇవాళ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అది
మేడ్చల్ జిల్లా ఉప్పల్ సర్కిల్లో గూగి ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో ఈ సంస్థ ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిందన్నారు. గూగి ప్రాపర్టీస్ సంస్థకు ఇబ్రాహీంపట్నం, రావిరాల, రామోజీ ఫిలిం సిటీ, యాదగిరిగుట్టలో అనేక వెంచర్లు ఉన్నాయని చెప్పారు. అనంతరం మేనేజింగ్ డైరెక్టర్ షేక్ అర్బర్ మాట్లాడుతూ సంస్థను అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గచ్చుబౌలిలో త్వరలో మరో కార్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో ఆచార్య తల్లోజు, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక స్టార్ హోటల్లో ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ ఎలా ఉంటుందో అలాంటి లుక్ అండ్ ఫీల్ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. కుటుంబ సభ్యులు 2 ఎకరాలతో స్టార్ట్ చేసిన గూగి ప్రాపర్టీస్ తర్వాత ఈరోజు 200 ఎకరాలకు అంటే మరి అంచెలంచెలుగా ఇంత కష్టపడి చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు హైదరాబాద్లో వెంచర్స్ బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. మరి సరౌండింగ్స్ ఒక 50 కిలోమీటర్ రేడియస్ మరి అయితే శాటిలైట్ టౌన్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారు. నిజంగా దాంట్లో మరి బాగా పంచుకొని గూగి ప్రాపర్టీస్ వాళ్ళు ప్రత్యేకంగా సరౌండింగ్స్ కూడా మరి ఎక్కడికక్కడనే మరి శాటిలైట్ టౌన్స్ నిజంగా కూడా సంతోషం అనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి కళ కూడా ఏదైతే ఉంటుందో ఆ కళ కొత్త మనం వీరి ద్వారా కూడా నెరవేర్చుకుంటా ఉన్నాం. మీరు అంచెలంచెలు ఏదైతే 200 ఎకరాల వరకు ఫర్దర్గా 2000 ఎకరాల మంచి ఉద్యోగాలు ఇస్తున్న సందర్భం ఈరోజు చూస్తాము. ఉద్యోగాలు లేక చాలా మంది పోతున్న సందర్భంలో మా వంతుగా మేము 1000 మందికి 4000 మందికి ఉపాధి కల్పించే ప్రాంతంలో సానుకూలంగా ముందుకు పోతున్నప్పుడు సంతోషంగా వాళ్ళు అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సంస్థ ఇంకా రాజ్య లోపల హైదరాబాద్లో ఆల్మోస్ట్ 10 వెంచర్స్ కంప్లీట్ చేయబడింది. మనకి యాదాద్రిలో ఒక 2 వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఆదివర్తలో ఒక 4 వెంచర్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఫార్మాసిటీలో రీసెంట్గా ఒక 2 కంప్లీట్ అయిపోయినాయి, యాచల మీద పైన 2 ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉన్నాయి, 2 పాయింట్లు అని. కొత్తది ఇప్పుడు శాటిలైట్ టౌన్షిప్ అని లేటెస్ట్గా మనకి ఇబ్రాహీంపట్నం దగ్గర వస్తుంది. సో కంపెనీ లక్ష్యం ఏంటంటే 2017లో స్టార్ట్ అయ్యి ఇద్దరితో స్టార్ట్ అయిన సంస్థ ఇప్పుడు ఆల్మోస్ట్ 4000 అసోసియేట్స్ మాతో పాటు ఉన్నారు. సో మా నినాదం ఎథికల్గా ఉండాలి, లీగల్గా ఉండాలి అండ్ పీపుల్ డెవలప్మెంట్. సో గో టుగెదర్ అండ్ గ్రో టుగెదర్ నినాదం. సో ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి డెఫినెట్గా గూగి సంస్థని పనిచేస్తుంది, పబ్లిక్ డెవలప్మెంట్ పనిచేస్తుంది. ఎథికల్గా ప్రతి ఒక్క కస్టమర్కి వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి డెఫినెట్గా సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండేటట్టు, వాళ్ళ మనీ బాగా గ్రో అయ్యేటట్టు డెఫినెట్గా అందరి సహకారంతో డెఫినెట్గా మేము ముందుండి ప్రతి కస్టమర్కి ఉపయోగపడేటట్టు కంపెనీ ఉంటుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమైక్య భారతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. బీజేపీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధు ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం బీజేపీ దళిత మోర్చా రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు బాణాల ప్రవీణ్ ఆధ్వర్యంలో హుడా కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ముఖర్జీ బాటలో నడవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మధుసూదన్ రెడ్డి, జైన్ బాబు, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో పోలీసులు నల్లబెల్లం స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు నుంచి వీటిని ఇక్కడికి నిందితులు తరలించారు. ఈ సమాచారం అందడంతో రంగంలోకి దిగిన పోలీసులు నల్లబెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దాడుల్లో పాల్గొన్న సిబ్బందిని అదనపు ఏఎస్పీ యోగేష్ గౌతమ్ వెల్లడించారు. శ్రీనివాస్ రెడ్డి, జాకీ, అశోక్ రెడ్డి, యాకన్న, చంద్రారెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్. శ్రీనివాస్ రెడ్డి, జాకీ, అశోక్ రెడ్డి. నిరుపేద కుటుంబాలకు స్వెరోస్ సంస్థ అండగా నిలిచింది. చెప్పులు కుట్టే చేతులకు చేయూత ఇవ్వాలనే సంకల్పంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ చౌక్లో కొందరు మానవతావాదులు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలశంకర్ కృష్ణ మాట్లాడుతూ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్వెరోస్ ద్వారా చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కాగా ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపట్టారు. రోడ్డుపై కనబడిన పేద చర్మకారుల కుటుంబాలకు నిత్యావసరాలను అందజేశారు. స్వెరోస్ జిల్లా అధ్యక్షుడు ఊషన్న, నాగోరావు, అశోక్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఓవైపు జ్ఞానయుద్ధం చేస్తూ మరి పీడితంగా వెనుకబడ్డ బడుగుబలైన వర్గాల్లో ఉన్న మరి పిల్లల్ని గుర్తించి చదువుదారని ప్రపంచానికి జ్ఞానోదయం అని చెప్పేసి జ్ఞాన యుద్ధం చేస్తూ మరి అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా వారు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో స్వెరోస్ అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యం ఆదిలాబాద్ జిల్లాలో స్వెరోస్ మరి ఏదైతే మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ మరి ఇంకా పీడితంగా ఉన్న మరి ఏదైతే బీదవారికి నిత్యావసర సరుకులు కానీ మరి ఏదైతే వారికి అన్ని వేళలా అండగా ఉంటూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆశయ సాధనలో భాగంగా వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా స్వెరోస్ ముందుకొచ్చి మరి నిరంతరము సామాజిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే వెనుకబడ్డ ఉన్న
చెప్పులు కుట్టుకునే వాళ్ళైతేనేమి ఇంకా ఏ జాతులైతేనే పెడితే వాళ్ళని ఆదుకోవడంలో వారు ముందుకొచ్చి చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు మోచి రాష్ట్ర సంక్షేమ సంఘం నుంచి కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మరి ఎన్నో సామాజిక కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ ఓవైపు జ్ఞానయుద్ధం చేస్తూ మరి పీడితంగా వెనుకబడ్డ బడుగుబలైన వర్గాల్లో ఉన్న మరి పిల్లల్ని గుర్తించి చదువుదారని ప్రపంచానికి జ్ఞానోదయం అని చెప్పేసి జ్ఞాన యుద్ధం చేస్తూ మరి అలాగే సామాజిక కార్యక్రమాలు కూడా వారు పూనుకున్నారు. ఈ నేపథ్యంలో స్క్వేరోస్ అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యం ఆదిలాబాద్ జిల్లాలో స్క్వేరోస్ మరి ఏదైతే మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళు కానీ మరి ఇంకా పీడితంగా ఉన్న మరి ఏదైతే బీదవారికి నిత్యావసర సరుకులు కానీ మరి ఏదైతే వారికి అన్ని వేళలా అండగా ఉంటూ మరి ఆర్ఎస్ ప్రవీణ్ గారి ఆశయ సాధనలో భాగంగా వారి స్ఫూర్తిని తీసుకొని ఈరోజు ఆదిలాబాద్ జిల్లా స్క్వేరోస్ ముందుకొచ్చి మరి నిరంతరము సామాజిక కార్యక్రమాలతో పాటు మరి ఏదైతే వెనుకబడ్డ ఉన్న చెప్పులు కుట్టుకునే వాళ్ళైతేనేమి ఇంకా ఏ జాతులైతేనే పెడితే వాళ్ళని ఆదుకోవడంలో వారు. ముఖ్యాంశాలు మరోసారి. కామారెడ్డి పీడీ కాలనీలో దొంగల బీభత్సం, తాళాలు పగలగొట్టి చోరీ, విద్యుత్ తీగలను తొలగించిన వైనం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎగ్లాస్పూర్లో బీజేపీ నిరసన దీక్ష, బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని డిమాండ్. కార్పొరేట్ సంస్థల ఔదార్యం, మలక్పేటలో దివ్యాంగులకు నిత్యావసరాల అందజేత. ఖమ్మం జిల్లా కల్లూరులో విజిలెన్స్ దాడులు, అక్రమంగా నిల్వ ఉంచిన విత్తనాల బస్తాలు స్వాధీనం. మీర్పేట సీఐని కలిసిన జేఎన్ఎన్ యూఆర్ఎం బాధితులు, తమకు కేటాయించిన ఇళ్లను తిప్పించాలని వినతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.